దేవతలకు సైతం నువ్వు కోరికలు తీరుస్తున్నావయ్యా, నా కోరిక తీర్చమన్నాడు. ఇక్కడ అర్జునుడి యొక్క అజ్ఞానము మాయా గమనించండి, ఎందుకు మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చిందో. శివుడు సరే కోరుకోవయ్యా అంటే పాశుపతాన్ని ఇమ్మన్నాడు. వెంటనే శివుడు, ఎంత తపస్సు చేశావు, మోక్షం అడుగుతావేమో అనుకున్నాను, పాశుపతం అడిగావా, సరే కానీలే, పాశుపతం వాడుకో, మళ్ళీ జన్మిద్దు కానీ వచ్చే జన్మలో కానీ నీకు మోక్షం రాదన్నాడు. ఇంత తపస్సు ఈయన చేసింది బోడి బాణం కోసం. ఇంత చేసి ఆ బాణాన్ని ప్రయోగించాడంటే భారత యుద్ధం మొత్తంలో పాశుపతం వాడాల్సిన అవసరం ఈయనకి రాలా. అవసరం లేని బాణాన్ని ఎందుకు సంపాదించినట్టు? ఇప్పుడు అణ్వాయుధాలు దాచుకున్న దేశాల పెద్ద మనుషులకి అర్జునుడి గారికి తేడా ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఇదే మన అజ్ఞానం. అంతటి దేవుడు కనపడితే నాయన జన్మరాహిత్యాన్ని ఇవ్వయ్యా, మోక్షం ఇవ్వయ్యా అనాలి కానీ చెప్పేసి సినిమాకి టికెట్ ఫస్ట్ షోకి దొరికేలా దీనికి దేవుడు ఎందుకంటే పని లేక. ఇదే మన అజ్ఞానం. అంటే మనకి ఏదో చిన్న కోరిక ఉంటుంది, ఆ కోరిక కోసం దేవుణ్ణి అడుగుతాం అంతే లేక. అలాగా అర్జునుడు కూడా పాశుపతం కావాలి, పాశుపతం కావాలంటే శివుడు నవ్వి ఇంత యుద్ధం చేశాడు, మోక్షం అడుగుతాడు అనుకున్నాను, వీడిల్లు బంగారం కానీ మనిషి అంటే ఇలాగే ఉంటాడు అని. సరే తదాస్తు, నువ్వు అడిగింది ఇవ్వడానికి నేను వచ్చా, ఓవర్ యాక్షన్ నాకు దీనికి పని లేక. అందుకని నువ్వు ఈ జన్మలో పాశుపతంతో సరిపెట్టుకో, తప్పకుండా యుద్ధంలో గెలుస్తావు, అనుమానం ఏం లేదు. నువ్వు తర్వాత వచ్చే జన్మలో మళ్ళీ జన్మించవలసిందే. కిరాతుడై ఎందుకు జన్మించాడయ్యా? కిరాత రూపంలో వచ్చిన దేవుణ్ణి గుర్తించలేకపోవడం వల్ల. మరొక కారణం ఏమిటయ్యా? కిరాతుడైన ఏకలవ్యుణ్ణి అమాయకుణ్ణి అసూయతో కుడి చేతి బటనవేలు కోయించిన పాపం కారణంగా అర్జునుడు కిరాతుడై జన్మించవలసి వచ్చింది. ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. అంతేకాదు మూడో కారణం కూడా ఉంది. ఇది జరిగాక, ఈ ఘట్టం కూడా పూర్తయ్యాక, శ్రీకృష్ణుడు నిర్యాణం అయ్యాక ఆయన భార్యలందరినీ చూసుకుని హస్తినాపురానికి పెడుతుంటే కొంతమంది బోయేవాళ్ళు ఎదురు వచ్చి అర్జునుని చెట్టు కట్టేసి వాళ్ళ దగ్గర ధనము డబ్బు వస్త్రాలు దోచుకెళ్ళిపోయారు. అప్పుడు ఆ బోయేవాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. ఇంత అర్జునుడు కూడా నేను గాంధీవం పట్టుకున్నా, 18 రోజులు యుద్ధం చేశా, బోయేవాళ్ళ చేతుల్లో ఓడిపోయా అని ఆ మనస్సులో ఆ దుఃఖం పెట్టుకున్నాడు. ఏకలవ్యుని కారణంగా ఈశ్వరుణ్ణి కిరాత రూపంలో ఉన్నవాడిని గుర్తించలేని కారణంగా, కిరాతుల చేతుల్లో ఓడిపోయిన వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు, నేను ఏదో ఎక్కువ వాడిని అహంకారానికి పోయిన కారణంగా, ఈ 3 కారణాల వల్ల భగవద్గీత విన్నా సరే, భగవంతుడితో స్నేహం చేసినా సరే, భగవంతుడితో బంధుత్వం కలుపుకున్నా సరే అర్జునుడికి మోక్షం రాలేదు. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం ద్వారానే మోక్షం వస్తుంది. ఈ కులంలో పుడితే వస్తుంది, ఈ పని చేస్తే వస్తుంది అనుకోవడం పొరపాటు. కేవలం జ్ఞానం ద్వారానే శంకరాచార్య చెప్పినట్టుగా జ్ఞానాదేవత కైవల్యం.